మున్నేరుకు వరద వస్తే ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంత వాసులు హడలిపోవాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం వరదల భయంతో అధికారులు స్థానికులకు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి. అసలు మున్నేరు ఎక్కడ మొదలవుతుంది, దీని ప్రభావం ఏంటి, ప్రస్తుతం వరద పరిస్థితి ఏంటి, ఇవే అంశాలపై మా ప్రతినిధి ఆకేష్ ఖమ్మం నుండి అందిస్తారు. నగరంలో ప్రస్తుతం మున్నేరు వాగు శాంతించింది. ప్రస్తుతం 13 అడుగులకు వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి సమయంలో వరద పెరుగుతుందని ఒక అంచనాతోటి అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. 16 అడుగులకు రాత్రి సమయంలో ప్రవహించినటువంటి మున్నేరు వాగు ప్రస్తుతం 13 అడుగులకు తగ్గింది. ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మున్నేరు వర్షాకాలం ఎప్పుడు కూడా అధికారులకు అటు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎప్పుడు అకాల వర్షాలు వచ్చి ఎప్పుడు వరదలు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే వరదలు ఖమ్మం నగరాన్ని ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున కూడా ఆర్థికంగా నష్టపోయారు. అనేక మంది కూడా నిరాశ్రయులుగా మిగిలిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఖమ్మం జిల్లాకు ఆనుకొని వెళ్తున్నటువంటి ఈ మున్నేరుకు దాదాపు 12 డివిజన్లు కూడా ఈ లోతట్టు ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో వరద వచ్చినప్పుడల్లా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా లాస్ట్ ఇయర్ వర్షాలతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలు కొంత ఆందోళనకు గురి చేశాయి. 2 రోజులుగా మున్నేరు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం శాంతించినప్పటికీ కూడా మరి ఇంకా వర్షాలు ఉన్నటువంటి క్రమంలో ఎప్పుడు వరద ముంచెత్తుతుందో అని కూడా ప్రజలు ఆందోళన లో ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా అసలు మున్నేరు ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వస్తుంది, ఖమ్మం నుంచి ఎటు వెళ్తుంది, ఎగువన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మున్నేరు మనం ఒకసారి ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం నగరంతో పాటు రూరల్ మండలాల్లో పలు గ్రామాలను ఈ మున్నేరుకు ప్రధానంగా వరద వస్తుంది. వరంగల్ జిల్లాల నుంచే ఎక్కువగా వరద వస్తున్నటువంటి క్రమంలో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం నస్కల్ చెక్ డ్యాం దగ్గర ప్రారంభమయ్యే ఆకేరు వాగు హన్మకొండ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డోర్నకల్ మీదుగా ప్రవహించి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర మున్నేరులో ఆ వాగు కలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరు మొత్తం 12 మండలాలలోని గ్రామాల మీదుగా దాదాపుగా 110 కిలోమీటర్లు ప్రవహించి ఆయా గ్రామాల్లోని చెరువులు అటు మత్తళ్ళు అంటే వాళ్ళ అలుగులు పోసి పూర్తిగా ఆ నీరంతా కూడా ఈ మున్నేరులో కలుస్తుంది. ఖమ్మం నగరాన్ని ఆనుకొని మున్నేరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర కూడా బుగ్గవాగు ఉంటుంది. అది కామెపల్లి మండలం మీదుగా ప్రవహించి తీర్థాల సమీపంలోని మున్నేరులో కలుస్తుంది. ఇక పాలేరు వాగుకు సంబంధించి కూడా ఇది జనగామ జిల్లా కొడగండ్ల బయ్యన్న రిజర్వాయర్ దగ్గర ప్రారంభమవుతుంది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తొర్రూరు దంతాలపల్లి మర్పేట మీదుగా పాలేరు రిజర్వాయర్లో ఈ వాటర్ అంతా కలుస్తుంది. పాలేరు రిజర్వాయర్ నుంచి అది కనుక అలుగు పారితే అక్కడి నుంచి కూసుమంచి నేలకొండపల్లి మీదుగా ఖమ్మం జిల్లాకు ఈ మున్నేరులో కలుస్తుంది. ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ప్రస్తుతం కూడా ఇదే తీరుగా ఎగువన కుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే మున్నేరుకు భారీగా వరద వస్తుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది మనం చూసుకుంటే ఇదే వర్షాలతోటి అంటే సెప్టెంబర్లో వరదలు వచ్చాయి. అప్పుడు వరంగల్లో పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురవడం, ఆకేరు మున్నేరు భారీగా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 40 అడుగులకు కూడా ఈ మున్నేరు వాగు ప్రవహించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అంటే అసలు ఖమ్మం చరిత్ర 70 ఏళ్ళు ఉన్నది. 70 ఏళ్ల నుంచి కూడా ఎన్నడూ ఆ విధమైనటువంటి వరదలు రాలేదు. లాస్ట్ ఇయర్ ఆ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా భారీగా మున్నేరుకు వరద వచ్చింది. దీంతో అధికారులు ఆ వరదల నేపథ్యంలో 3.5 క్యూసెక్ల ప్రవాహం నీటిలో వచ్చిందని కూడా అధికారులు అప్పుడు అంచనేశారు. ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 20 కాలనీలు 10కి పైగా గ్రామాలు ఈ వరదల తాకిడికి గురవుతున్నటువంటి పరిస్థితి మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. గతంలో కూడా దాదాపు మున్నేరు వరద ప్రవాహంతో 6 మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా మున్నేరు పరివాహక ప్రాంతాలైన 12 డివిజన్లతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీలోని
12 వార్డులకు ఈ ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వాతావరణ శాఖ చెప్పిన 2 రోజుల వర్ష సూచనతోటి ప్రజలు మళ్ళీ భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కురిసే వర్షాలతోటైతే ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు కూడా ఇంకా వర్షం తగ్గినప్పటికీ కూడా వాళ్ళ అలర్టింగ్ ను మాత్రం అట్లానే ఉంచారు. అధికారులను ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పెట్టి వరద పరిస్థితిని పరిశీలన చేస్తున్నారు. అటు నగర కార్పొరేషన్ అగస్త్యతో పాటు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో వరద పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఒకవేళ వర్షాలు ఉంటే కనుక లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే వారికి పునరావాస కేంద్రాలు కూడా 6 కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ వరద ఎక్కువైతే మాత్రం వారిని అక్కడికి తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.